రైట్, సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అన్నాడు. అయితే పరిగెత్తేటువంటి విషయంలో కొంతమంది పరిగెత్తారు. వాళ్ళు ఎందుకు పరిగెత్తారు, వాళ్ళు పరిగెత్తడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రయోజనం కలిగిందా అనే విషయాలు మనం చూస్తే, గెహాజీ ఉన్నాడు. గెహాజీ దేనికోసం పరిగెత్తాడు? వెండి కొరకై, బంగారు కొరకై, వస్త్రాల కొరకై పరిగెత్తాడు. పరిగెత్తి ఏం తెచ్చుకున్నాడు? ఆయన కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. అలాగే బిలాం అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ బిలాము కూడా దేనికోసమై పరిగెత్తాడు? ఆయన బహుమానం పొందాలని బాలాకు రాజు పిలిపిస్తే పరిగెత్తాడు. కానీ దైవ దర్శనాన్ని కోల్పోయాడు ఆయన. అంటే చాలామంది జీవితాల్లో దేవుని పక్కన పెట్టేసి, దేవుని ఆలోచనలు పక్కన పెట్టేసి, దైవజనుని నిర్లక్ష్యం చేసి, డబ్బును ఆశించి పరిగెత్తారు. బిలాము దర్శనం కోల్పోయాడు. గెహాజీ దైవజనుని కాదని పరిగెత్తాడు, కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. మరొక వ్యక్తి ఉంది, సమరయ స్త్రీ ఉంది యోహాను సువార్తలో. ఆమె కడవను అక్కడ విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సమరయ పట్టణస్థులందరికీ కూడా ప్రభుని గురించి చెప్పినప్పుడు ఆ పట్టణం రక్షింపబడింది. అంటే పరిగెత్తే విషయాల్లో రకరకాల విషయాల కొరకై మనుషులు పరిగెత్తుతూ ఉంటారు. కొంతమంది పరిగెత్తారు. దేని కొరకు పరిగెత్తారో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం నుంచి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనడి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితురా నేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారం ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. ప్రియులారా, చదువుకునే వాక్య భాగంలో అబ్రహాము మనం చూస్తున్నాం. ఈ అబ్రహాము దగ్గరికి ఎండవేళ ఏంటంటే మిట్ట మధ్యాహ్నమున యెహోవా అనగా దేవుడు అతనికి కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు అంటే 3 వ్యక్తులుగా కనపడ్డాడు. ఈ 3 వ్యక్తులుగా కనబడేసరికి వారిని గమనించినటువంటి అబ్రహాము గారు ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. హల్లెలూయా, పరిగెత్తాడంట. అంటే దేవుణ్ణి లేక ఆయన దగ్గరికి వస్తున్నటువంటి వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తాడు. తర్వాత వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడం కోసమే పరిగెత్తాడు. ఉదాహరణకి మన ఇంట్లో పెళ్లి చూపులు అనుకుందాం, ఊరికి అనుకుందాం. పెళ్లి చూపులు అనుకోండి, పెళ్లి వాళ్ళు వస్తున్నారు అనుకోండి, మన పరుగు అటు ఇటు ఉంటుందా? చెప్పండి. ఎటు పరిగెత్తుతారో, ఎవరు అడ్డం వచ్చినా పక్క జరుగు అని చెప్పేసి ఏం చేస్తారు? నూకేస్తారు ఇట్లా. అది ఏడన్నా పడిని కాక. ఎందుకంటే వచ్చే వాళ్ళు వస్తున్నారు, మనకు పరువు ఉండాలి, మనకు మర్యాద ఉండాలి, వాళ్ళకి ఏం తక్కువ చేయకూడదు అనేటువంటి తాపత్రయంతో ఏం చేస్తామంటే అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాం. అలాగే దేవుడు తను దర్శించడానికి వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి ఆలోచన కలిగి వచ్చిన సందర్భంలో అబ్రహాము గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు సాష్టాంగపడి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని
దాటిపోవద్దయ్యా. హల్లెలూయా. నీ దాసుని దాటిపోవద్దు, నేను నీ దాసునయ్యా, నువ్వు నా దగ్గరికి వచ్చావయ్యా అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అనగా ప్రభు దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ రావాలి. ప్రభుని ఎదుర్కోవడానికి మనం పరిగెత్తుకుంటూ రావాలి ప్రియులారా. ప్రభుని ఎదుర్కోవడానికి పరిగెత్తకపోతే కష్టం. తప్పిపోయిన కుమారుణ్ణి గుర్తుపట్టిన తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన మెడ మీద పడి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. తన ప్రేమ అది. దేవుడు అబ్రహామును దర్శించడానికి వచ్చినప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వాళ్ళని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత వారికి ఆతిథ్యం ఇవ్వడానికి కూడా పరిగెత్తాడు. వాళ్ళకు భోజనం పెట్టడం కోసమై పరిగెత్తుకుంటూ వెళ్ళి పశువుల మందలో ఉన్నటువంటి ఒక లేత దూడ తీసుకొచ్చి దాన్ని కోసి మంచి కర్రీ చేసి కూర చేసి అలాగే మంచి రొట్టెలు తయారు చేశారమ్మ. ఏం చేశారు? వారికి పెట్టారు. వారికి పెట్టిన తర్వాత వారికి కలిగిన బహుమానం ఏంటో చూద్దాము. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు వచ్చేదను, మీదటికి ఈ కాలం నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనక శారా నేను బలము ఒడిగిన దానని తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నువ్వు నవ్వితివి అన్నాడు. అంటే దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు ఆయన పరిగెత్తుకొని వారిని దర్శించి వారిని ఆహ్వానించి వారికి కావలసిన భోజనాన్ని సిద్ధపాటు చేసి ఆతిథ్యం చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఒక బహుమానం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఏంటి అంటే, వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము శారాలకి ఒక కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. గర్భఫలము దేవుడిచ్చే బహుమానము కదా, బహుమానం. ఈ బహుమానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనంలో నుంచి, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. అంటే నిజంగా మన జీవితాల్లో కూడా గుర్తించాలి, మన ఇంటికి వస్తున్న బంధువుల విషయంలో, ఆతిథ్యం విషయంలో, లేదా దేవుడు మన గృహాన్ని దర్శించడానికి తగినటువంటి పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేస్తున్నప్పుడు మనం సిద్ధపడాలి, పరిగెత్తాలి. మన ఆతిథ్యము ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఆతిథ్యం అనేది మనకు తప్పకుండా ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అది మన తల్లిదండ్రులైనా కావచ్చు, మన అత్తమామలైనా కావచ్చు, అన్నదమ్ములైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, విశ్వాసులైనా కావచ్చు, సేవకులైనా కావచ్చు, అన్నోన్ పర్సన్, తెలియని వ్యక్తి ఎవరైనా సరేగాక వారిని మనం ఎదుర్కొని వారికి చేయవలసిన ఆతిథ్యం మనకు చేస్తే దేవుడు అన్యాయస్తుడు కాదు గనక చేసిన దానికి ప్రతిగా రెట్టింపు దీవెన తప్పకుండా దేవుడు ఇస్తాడు. అబ్రహాము శారాలు అనుకోలేదు, వారికి ఒక కుమారుడు పుడతాడు అనుకోలేదు. వాళ్ళు సంతానం లేదని బాధపడ్డాడు తప్ప ఈ ఆతిథ్యం చేస్తే నాకు సంతానం వస్తుందనే ఉద్దేశంతో అయితే కూడా చేయలేదు ఆయన. మనం ఎవరికైనా ఆతిథ్యం చేసేటప్పుడు, ఎవరికైనా ఆతిథ్యం చేసేటప్పుడు ఏదో ఆశించి ఆతిథ్యం చేయొద్దు. దేవుని ఆజ్ఞ కాబట్టి ఆతిథ్యం చేయడం మనం నేర్చుకోవాలి. ప్రభు చెప్పాడు, నా నామం పేరట మీరు గిన్నె చన్నీళ్ళు ఇస్తే మీ ప్రతిఫలం ఎక్కడికి పోదు. వచ్చిన బంధువులకి మంచినీళ్ళు ఇవ్వండి, భోజనం పెట్టండి. అది కూడా సనుగుతూ గొనుతుగా సుమా ప్రేమతో పెట్టండి. నీ ఇంటికి వచ్చే దైవజనుడికి నీళ్ళు ఇవ్వడం నేర్చుకోండి. నా గురించి చెప్పట్లేదు నేను మీకు ఇక్కడ. మీ ఇంటికి వచ్చే దైవజనుడు, దైవజనురాలు లేక తోటి విశ్వాసి ఎవరైనా సరే నీ ఇంటికి వచ్చినప్పుడు వారికి నీళ్ళు ఇవ్వడం నేర్చుకోండి. వారికి ఆతిథ్యం మీ ఇంట్లో ఏముందో అది పెట్టడం నేర్చుకోండి. ఆతిథ్యం మనకి ఎప్పుడు కూడా ఏం తీసుకొస్తుంది? ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదర ప్రేమ నిరవరంగా ఉండనీయుడి,
ఆతిథ్యము చేయ మరవకుడి అన్నాడు. దానివల్ల కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి అని అంటూ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రభు నామమును బట్టి, దేవుని నామమును బట్టి, దేవుని ప్రేమను బట్టి మనం చేసే ప్రతి ఆతిథ్యానికి తప్పకుండా రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. ఆమేన్. అబ్రహామును ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకెందుకులే అనుకోలేదు, కానీ ఆయన ఏంటి నా వైపే వస్తున్నాడని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యా మీకు కొన్ని నీళ్ళు ఇస్తానయ్యా, మీరు కాళ్ళు కడుక్కోండి, మీకు భోజనం సిద్ధం చేస్తానయ్యా, భోజనం చేసి వెళ్ళండి అని రిక్వెస్ట్ చేసి బతిమలాడి అక్కడే కూర్చోబెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మందులోకి వెళ్ళి వాళ్ళకి చేశారు. వచ్చిన వాళ్ళని అడగొద్దు చికెన్ పెట్టాలన్నా మటన్ పెట్టాలని, పప్పు చేయాలన్నా పచ్చడి చేయాలని చేయొద్దు, అడగొద్దు. నీ అంతరంగంలో వాళ్ళకి ఏం పెడితే తృప్తికరంగా తింటారో నువ్వు ఆలోచన కలిగి వాళ్ళకి తెలియకుండానే నువ్వు ఏం చేయాలా, ఆహారము సిద్ధం చేయాలి. అలసిపోయి ఎక్కడి నుంచో వస్తున్నటువంటి వారిని ఎదుర్కోవాలి, ఫోన్ చేయాలి, ఎంతవరకు వచ్చారు. వచ్చిన వాళ్ళకి అడ్రస్ తెలియదు కాబట్టి మనమే పరిగెత్తుకుంటే ఏం చేయాలి, బస్ స్టాండ్కి పోవాలి. వచ్చిన తర్వాత వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, కొంతసేపు కూర్చోండి అని. వాళ్ళు కూర్చొని కొంచెం అలసట తీర్చుకుని లోపల మన ఇంట్లో భోజనాన్ని సంసిద్ధం చేసి భోజనం పెడితే వాళ్ళ అంతరంగం ఎంత సంతోషం ఉందో తెలుసా, చాలా సంతోషం ఉంటుంది. నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకున్న దాంట్లో తృప్తికరంగా వాళ్ళకు భోజనం వండిపెట్టు. యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు మరలా వస్తున్నప్పుడు ఒక గ్రామాన్ని దర్శిస్తాడు ఎక్కువ. అది ఏ గ్రామం అంటే బేతనీయ గ్రామం, బేతనీయ. ఈ బేతనీయ గ్రామంలో ఎవరుంటారంటే మార్తా, మరియా, లాజరు. లాజరు అంత అందుబాటులో ఉండేవాడు కాదు. మార్తా మరియలు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, కానీ యేసు ప్రభుని ఆహ్వానించింది మార్తనే. మార్తా యేసు ప్రభుని ఆహ్వానించిన తర్వాత భోజనాన్ని సిద్ధపాటు చేస్తుంది. కానీ మరియా ఏమో యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరిని మెచ్చుకున్నాడు దేవుడు? మరియనే మెచ్చుకున్నాడు. మార్తను ఎందుకు మెచ్చుకోలే? మార్తమ్మ చేసే పని మంచిదే, కానీ చేయాల్సిన సమయంలో చేయట్లేదు ఆమె. వినండి, కొంతమంది ప్రార్థన కూడికలు పెట్టుకుంటారు, ప్రార్థన అయిపోయేదాకా పని చేస్తూనే ఉంటారు. ముందు ఏమో బుద్ధి గడ్డి తినదే. ఈరోజు ప్రార్థన మా ఇంట్లో అన్ని సంసిద్ధం చేసుకొని మేము కూర్చోవాలి ప్రార్థన కానీ తెలుసుకోవాల్సినటువంటి వారు ఏదో పెద్ద అందరికీ ఊరు మొత్తానికి భోజనం పెడుతున్నట్టు ప్రార్థనలు కూర్చో. ఎక్కడ పోయినట్టు వాళ్ళని పిలుచుకురానికి వాళ్ళు పిలుచుకొచ్చేది ఏంది? నువ్వు చెప్పినావు అయిపోయింది. ఇక వాళ్ళని పిలుచుకొచ్చి కూర్చోబెట్టేంత పని అవసరం లేదు. ప్రేమ ఉంటే, గౌరవం ఉంటే ఖచ్చితంగా వచ్చి వాళ్ళు కూర్చుంటారు. మార్తమ్మ యేసు ప్రభువును కూర్చోబెట్టి ఆయన నోటి నుంచి వచ్చే మాట వినకుండా ఆయన నోటికి కావాల్సిన ఆహారం సిద్ధపాటు చేస్తూ ఉంది ఆమె. కానీ అది ఎప్పుడు చేయాలి తెలుసా? ముందుగానే సంసిద్ధము చేయాలి. మనం కూడా చాలాసార్లు బంధువులు వచ్చిన తర్వాత భోజనాలు సిద్ధపాటు చేస్తుంటారు. బంధువులు వచ్చిన తర్వాత స్టవ్ మీద పెడతారు. ఎందుకంటే ఎంతమంది వస్తున్నారో మనకు తెలియదు. ఏంది ఇది ఎంగేజ్మెంట్లు అయితే అది వేరే విషయం, ఎంతమంది వస్తారో వాళ్ళని చూసి పెడతారు. అది కాదు ఇది. మన ఇంటికి ఒక వ్యక్తి వస్తున్నారంటే ఎవరెవరు వస్తున్నారో కనుక్కోవాలి. మనం ఎంతమంది వస్తున్నారో కనుక్కోవాలి. వాళ్ళకు తగినటువంటి భోజనాన్ని మనం ఏం చేయాలా? సిద్ధం చేసి పెట్టుకోవాలి. వచ్చిన వెంటనే వారి కడుపు నింపితే నా బిడ్డ చల్లగా ఉండని అంటారు లేదా? నా కొడుకు చల్లగా ఉండి అంటారు. గట్టిగా అనకపోయినా లోపల మనసులో సంతోషం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. మేము రాగానే పోత పక్కన వాళ్ళకు కూడా చెప్పిపోతారు, మేము రాగానే మా అమ్మ మంచి ఆహారం పెట్టింది, మా అలసట తీరింది, మా ఆకలి తీరింది అని చెప్పేసి మన గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చి కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే ప్రియులారా, వచ్చిన తర్వాత మీరు ఆతిథ్యం చేయొద్దండి. వస్తున్నారని తెలుసుకున్న వెంటనే వాళ్ళ కోసము ఆతిథ్యం చేయడం మనం నేర్చుకోవాలి. ఆతిథ్యం అనేది మన జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అబ్రహాము వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికి కావాల్సిన ఆహారం తీసుకురావడానికి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికి ఆహారం ఇచ్చి బహుమానం పొందుకున్నాడు. ఏంటా బహుమానము?
గర్భఫలమైనటువంటి ఇస్సాక్ అనే వారసుని వాళ్ళు పొందుకోగలిగారు. హల్లెలూయా. గర్భఫలాన్ని వారు పొందుకున్నారు. కాబట్టి ఈ ఆతిథ్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మనకు వచ్చే కుటుంబీకులు కానీ బంధువులు కానీ ఎవరైనా వస్తే వారిని సంతోషంగా పరిగెత్తుకుంటూ ఆరాటంతో ఉల్లాసంతో వారిని ఎదుర్కొందాం. ఎదుర్కొన్న తర్వాత వారిని ఆహ్వానిద్దాం. వారికి చేయవలసిన ఆతిథ్యాన్ని మనము చేద్దాం. తప్పకుండా బహుమానం అనేది ఇది భౌతికంగా దొరుకుతుంది, అలాగే ఆధ్యాత్మికంగా కూడా దేవుడు సంతోషించి నన్ను నమ్ముకున్న నా కుమార్తె, నన్ను నమ్ముకున్న నా కుమారుడు ఆతిథ్యం చేసే విషయంలో ఎంత ఉల్లాసంగా ఉన్నారని తప్పకుండా దేవుడు దీవెన కలుగజేస్తాడు. కాబట్టి వచ్చే వారిని ఎదుర్కోవడంలో మనం పరిగెత్తాలి, వారికి ఆతిథ్యం చేసే విషయంలో కూడా మనము పరిగెత్తాలి.